ఫ్రెండ్స్, నా పేరు శామ్. మీరందరూ చూస్తున్నారు ఎంఎన్జే కార్ రివ్యూస్. ఈ రోజు మీ అందరి కోసం మరో కొత్త కార్ ఓనర్షిప్ రివ్యూ అయితే తీసుకొచ్చాను. ఇది న్యూ బెలోనో 2023 మోడల్. తీసుకొని జస్ట్ 2 months అవుతుంది. సో ఇది యాక్చువల్ గా నా ఫ్రెండ్ కార్. ఈ కార్ 3000 కిలోమీటర్, మోర్ దెన్ 3000 కిలోమీటర్స్ అయితే తిరిగింది. సో ఈ 3000 కిలోమీటర్స్ పీరియడ్ ఆఫ్ టైంలో ఈ కార్ యొక్క రెస్పాన్స్ ఎలా ఉంది, దీంట్లో ఏమైనా డ్రాబ్యాక్స్ ఉన్నాయా, లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇవి మనం ఓనర్ ని అడిగి తెలుసుకుందాం. మిస్టర్ సమ్మయ్య గారు, ప్లీజ్ కమ్ హియర్ అండ్ షేర్ యువర్ వాల్యుబుల్ ఎక్స్పీరియన్స్ విత్ అస్. హాయ్ అన్న, హౌ ఆర్ యూ? ఫైన్. రైట్, ఇట్స్ ఎ కోఇన్సిడెన్స్ అండి. యాక్చువల్ గా నేను ఏ రోజు అయితే i20 తీసుకున్నానో అదే రోజు అన్న కూడా ఇదే వెహికల్ తీసుకున్నారు. సో వెనకాల నా వెహికల్ కూడా ఉంది. సో i20. సో మొన్నే మీరు రివ్యూ చూశారు. ఓకే, ఒకవేళ మీరు ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మా వ్యూవర్స్ తరపు నుండి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఈ కార్ వేరియంట్ ఏంటి, ఆన్ రోడ్ ప్రైస్ ఎంత పడింది, ఈ కార్ని మీరు ఎప్పుడు తీసుకున్నారు? కార్ వచ్చేసి బెలోనో సిగ్మా వేరియంట్ ఇది. ఓకే. సో నేను దీన్ని తీసుకుని వచ్చి అక్టోబర్ మంత్ లో తీసుకున్నాను. అక్టోబర్ మంత్. ఇది ఫెస్టివల్ సీజన్ తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 8,20,000 రూపాయలు. 8,20,000 పడింది. అంటే మీకు ఫెస్టివ్ సీజన్ కన్నా మరి ఏమన్నా డిస్కౌంట్ ఇచ్చారా? ఫెస్టివ్ సీజన్ కాబట్టి మా ఫ్రెండ్ ఒక అతను అబ్దుల్ ఉన్నాడు. తను వచ్చేసి నాకు ఫివర్ గా ఒక 20,000 వరకు నాకు డిస్కౌంట్ ఇచ్చారు. ఓకే ఓకే. అంటే షోరూమ్ వాళ్ళు అప్రోచ్ అయ్యారా, మీరే షోరూమ్ కి వెళ్ళి అప్రోచ్ అయ్యారా, ఎట్లా? అంటే త్రూ మై ఫ్రెండ్. ఓకే. సో తనే నాకు 2 times కాల్ చేసి నేను తీసుకున్నా, నాకు కార్ ఇస్తుందని చెప్పేసి అన్నప్పుడు తను 2-3 times నాకు అప్రోచ్ చేసి ఓకే సో ఇది బాగుంటది అని చెప్పేసి నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం వల్ల ముందుకు వెళ్ళాల్సి వచ్చింది. అచ్చా. ఓకే ఓకే. సో మొత్తం మీద అయితే మీకు 8,20,000 రూపాయలకి అయితే మీకు పడింది. అంటే మీరు అడిషనల్ గా దీంట్లో ఏమన్నా ఫిట్టింగ్స్ చేయించారా? అడిషనల్ చేసి ఇచ్చిందేమో జస్ట్ ఒక డోర్ మ్యాట్లు ఇస్తాను. డోర్ మ్యాట్లు. ఓకే. అంతే మించి నేను ఏం చేయలేదు. ఒక డోర్ మ్యాట్ ఒక పడింది. ఎంత పడింది అన్న? అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 18,000 వరకు. 18,000. అంటే సీట్ కవర్స్ అవి సీట్ కవర్స్ ఏమీ వేయలే, ఓన్లీ డోర్ మ్యాటింగ్ మాత్రమే. 18,000. నెక్స్ట్ వచ్చేసి స్పీకర్ ఆల్సో నేను పెట్టించాను. స్పీకర్స్ అంటే మీకు అంటే బేస్ మోడల్ అన్న? బేస్ మోడల్ లో స్పీకర్స్ రావు. ఓకే. దానికి ఇప్పుడు స్పీకర్స్ కి ప్లస్ డోర్ మ్యాటింగ్ కలిపేసి 18,000. అంటే షోరూమ్ లోనే ప్రొవైడ్ చేశారన్నా, లేకపోతే మీరు బయట చేయించుకున్నారు? నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీరు కార్ తీసుకున్నారు కదా, ఈ కార్ ఇది బెలోనో. సో యాక్చువల్ గా దీని కాంపిటీటర్స్ వచ్చేసి మనకు టాటాలో అయితే ఆల్ట్రోస్ ఉంటుంది, హుండాయిలో i20, అండ్ ఇదే మళ్ళీ మారుతిలో స్విఫ్ట్ ఉంది. సో ఈ 3 ఏంటంటే కాంపిటీటర్స్ అన్నమాట, హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్ లో ఇవి 3 కాంపిటీటర్స్. సో వాటితో కాకుండా మీరు బెలోనోనే తీసుకోవడానికి గల రీజన్ ఏంటి? అంటే మీరు స్పెసిఫిక్ గా దీన్నే తీసుకోవాలని ఫిక్స్ అయ్యారా, లేకపోతే వాటి టెస్ట్ డ్రైవ్ ఇలా చేశారా, వాటి రివ్యూస్ కూడా చూసారా, లేకపోతే డైరెక్ట్ గా దీన్నే తీసుకున్నారా? ఎలా మీరు అప్రోచ్ అయ్యారు? యాక్చువల్గా ఏంటంటే నేను డైరెక్ట్ బెలోనో తీసుకున్నాను. ఓకే. దానికంటే ముందు నేను స్విఫ్ట్ కూడా ట్రై చేశాను. ఓకే ఫైన్. కాకపోతే నా ఎకనామిక్ గా చూసినట్లయితే స్విఫ్ట్ వచ్చేసి 13 lakhs ఆ 12 lakhs సంథింగ్ అన్నారు. టాప్ వేరియంట్ కు 12 lakhs సంథింగ్ అన్నారు. సో నా బడ్జెట్ లో నాకు అది పెద్ద నచ్చలేదు. నాకు కాన్సన్ట్రేషన్ మొత్తము బెలోనో. ఓకే. కాబట్టి నేను వేరే దానికి నేను వెళ్ళలేదు. అంటే ఇంకోటి కూడా ఉంది కదన్నా మరి, అంటే బడ్జెట్ లో అంటే మనకు హుండాయిలో అయితే గ్రాండ్ అయిపోయిన నియర్స్ కూడా వస్తుంది. సో అది ఏమన్నా ట్రై చేశారా? అది నేను చేయలేదు. అసలు వాస్తవం ఏంటంటే దీని మీద తీసుకున్న కారణం ఏంటంటే ఇది ప్రొఫెషనల్ గా ఉంటుంది, ఒకటి అఫీషియల్ గా ఉంటుంది. ఓకే ఫైన్. సో నేను డిపార్ట్మెంట్ లో చేస్తాను కాబట్టి, ఎంపీడీసీలో చేస్తాను కాబట్టి, సో నాకు ఇట్లా ఉండాలనే ఉద్దేశంతో నేను ప్రొఫెషన్ తీస్తాను. ఇది కారణం తీసుకున్నాను. ఓకే ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు ఆల్మోస్ట్ మోర్ దాన్ 3,000 కిలోమీటర్స్ దీని మీద డ్రైవ్ చేశారు కదా. సో మోర్ దాన్ 3,000 కిలోమీటర్స్ అంటే మీరు మేబీ హైవే పైన డ్రైవ్ చేసి ఉంటారు, అండ్ సిటీలో కూడా డ్రైవ్ చేసి ఉంటారు. సో ఈ 2 ప్లేసెస్ లో మీరు డ్రైవ్ చేసినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? మీకు ఈ వెహికల్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? నేను బెలోనో మీద హైవేలకు వెళ్ళాను. ఓకే. సో హైవేల మీద వెళ్తే చాలా కంఫర్టబుల్ గా నాకు అనిపించింది. చాలా కంఫర్ట్ అనిపించింది. ఎందుకంటే నాకు ఇలాంటి ఇబ్బంది రాలేదు. ఓకే. ఎందుకంటే గేర్ సిస్టమ్ కావచ్చు, బ్రేక్ సిస్టమ్ కావచ్చు ఏం రాలేదు కాబట్టి ఓకే నాకు చాలా కంఫర్టబుల్ గా నేను వెళ్ళాను. ఓకే ఓకే. ఓవరాల్ చూసినట్లయితే హైవేలో, అలాగనే లోకల్ చూసినట్లయితే చాలా కంఫర్టబుల్ గా నాకు అనిపించింది. దీంట్లో ఆటోమేటిక్ వేరియంట్ లేదా, లేకపోతే ఖచ్చితంగా మీరు అంటే మీకు దీంట్లో 2 ట్రాన్స్మిషన్స్ ఉన్నాయి, ఆటోమేటిక్ ఉంది, ఇంకొకటి మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంది. సో మీరు ఆటోమేటిక్ ప్రిఫర్ చేయకపోవడానికి రీజన్ ఏంటి, మాన్యువల్ ప్రిఫర్ చేయడానికి రీజన్ ఏంటి? అంటే మీరు ఫ్రీక్వెంట్ గా ట్రావెల్ చేస్తా ఉంటారు కదా? నేను ఫ్రీక్వెంట్ ట్రావెల్ చేస్తాను.
సో ఆటోమేటిక్ కంటే మాన్యువల్ తీసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం మైలేజ్ మంచిగా వస్తుంది ఆహా. అని షోరూమ్ వాళ్ళు చెప్పారు. అచ్చా అచ్చా ఓకే సో దాని వల్ల నేను ఆటోమేటిక్ వెళ్ళలేకపోయాను. ఓకే కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకున్నాను. అంటే అన్న ఇంకో క్వశ్చన్ ఏంటంటే అంటే ఐ మీన్ గ్లోబల్ ఎన్క్యాప్ రేటింగ్ గురించి మీరు వినే ఉంటారు రైట్. మన ఇండియాలో అయితే 64 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ పైన మనం ఏంటంటే ఎన్క్యాప్ రేటింగ్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. సో మారుతి వెహికల్స్ గ్లోబల్ ఎన్క్యాప్ రేటింగ్ లో కొంచెం ఏంటంటే పర్ఫార్మెన్స్ పూర్తి చేస్తాయి, మైలేజ్ ఒకటే బాగా ఇస్తుంది అని ఇట్లా ఒక అది ఉంది కదా. సో ఆ ఆస్పెక్ట్ లో మీరు స్పెసిఫిక్ గా దీన్ని సెలెక్ట్ చేయడానికి బెలెనోనే సెలెక్ట్ చేయడానికి కారణం ఏంటి? గ్లోబల్ ఎన్క్యాప్ రేటింగ్ అనేది 60 కిలోమీటర్ పర్ అవర్ 64 ఓకే ప్రాబ్లం లేదు. ఇప్పుడు దానికంటే ఎక్కువ ఏ వెహికల్ పోయినప్పటికీ ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. సో నాట్ ఓన్లీ దిస్ వన్, ఏ కాకుండా నువ్వు i20 కానీ నెక్స్ట్ బ్రీజ్ వాట్ ఎవర్ దేనికి పోయినప్పటికీ ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే ఓకే 64 కిలోమీటర్ పర్ అవర్ ఏవో బియాండ్ పోయినా కానీ పోయినప్పుడు ఖచ్చితంగా అప్పుడు నేను అంత పోను కదా, నాకు ఫ్యామిలీ పర్పస్ కాబట్టి. ఓకే నేను 60 మాక్సిమం ఇంతవరకు నేను 60 బిలోనే వెళ్ళాను. ఓకే ఫైన్. మాక్సిమం 60 ఆర్ 65 ఆర్ 70 ఇంతకంటే లేదు. హైవేల మీద కూడా 70 కంటే దాటలేదు కాబట్టి నేను అది పెద్ద కన్సిడర్ చేయలేదు అని నా ఉద్దేశంతో అని చెప్పేసి నేను బెలోనో అన్ని రకాలు ఓకే అని చెప్పి ఉద్దేశం తీసుకున్నాను. ఓకే కమింగ్ టు ఇంజన్ అన్న, ఇంజన్ రిఫైన్మెంట్ ఎలా ఉంది దీన్ని? ఒక ఇంజన్ రిఫైన్మెంట్ గుడ్ బ్రదర్. ఎందుకనంటే మనం లోపల కూర్చున్నట్లయితే బయట నుంచి అసలు మనకి ఎలాంటి సౌండ్ వాస్తవంగా రాదు. ఓకే నా ఇంజన్ సౌండ్ కూడా రాదు. ఓకే అంటే మనం వెహికల్ స్టార్ట్ చేసామా లేదా చాలాసార్లు కూడా అట్లా ఫేస్ చేశాను. బండి ఆగినప్పుడు యాక్చువల్ బండి స్టార్ట్ అయ్యే ఉంది, మళ్ళీ దాన్ని ఆన్ చేసి పెట్టాను. ఓకే ఓకే ఫైన్. కాబట్టి అది ఓకే. ఆ విషయంలో కనుక చూసినట్లయితే బండి 1197 4 సిలిండర్ సిసి 1197. ఓకే సో మీకు ఇంజన్ రిఫైన్మెంట్ మాత్రం సూపర్ గుడ్ అబ్బది చాలా. అందుకని మనం ఆన్ చేసినప్పుడు కూడా మన సౌండ్ అనేది ఊపికి రాదు. ఓకే ఆన్ చేసామా లేదన్నట్టు ఊరికే మనకి టైర్ యొక్క శబ్దమే అది ఒక్కటే వస్తుంది అంతే, ఇంకా అంతకుమించి ఏం లేదు. రైట్ నెక్స్ట్ క్వశ్చన్, మీరు డ్రైవ్ చేసినప్పుడు మీకు స్టీరింగ్ రెస్పాన్స్ ఎలా అనిపించింది? మీకు ఏమైనా లాగ్ అనిపించిందా? మనం ఇట్లా స్టీరింగ్ ఇట్లా రొటేట్ చేసినప్పుడు ఏమైనా లాగ్ అనిపించిందా లేకపోతే స్మూత్ గా ఉందా? ఎలా అనిపించింది మీకు? స్టీరింగ్ రెస్పాన్స్ వెరీ గుడ్. ఓకే ప్రాబ్లం లేదు. ఓకే స్మూత్ గానే రెస్పాన్స్ అనేది స్మూత్ గా ఉంది. అండ్ ఓకే కమింగ్ టు బ్రేక్స్ అన్న, బ్రేకింగ్ సిస్టమ్ మీరు అప్లై చేసినప్పుడు వాటి రెస్పాన్స్ ఎలా ఉంది? స్టీరింగ్ విషయంలో మీకు ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. ఓకే అండ్ ఇంకొకటి ఏంటంటే అన్న, ఇప్పుడు ఇది మోర్ దెన్ 3000 కిలోమీటర్స్ తిరిగింది కదా, మీరు ఇప్పటికి ఐ థింక్ ఒక ఎన్ని సర్వీసింగ్ ఇచ్చారు? 1 సర్వీస్. అంటే ఎప్పుడన్నా ఎంత అన్న 1000 కిలోమీటర్స్ కి ఫస్ట్ సర్వీస్? ఓకే ఫస్ట్ సర్వీసింగ్ అయిపోయింది. ఎలా ఉంది సర్వీస్? వాళ్ళ రిసీవింగ్ ఎలా ఉంది? వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది? ఓకే అచ్చా 1000 కిలోమీటర్స్ కానీ లేకపోతే 1 మంత్ కానీ అచ్చా 1000 కిలోమీటర్స్ లేకపోతే 1 మంత్ ఫైన్. 1000 కిలోమీటర్స్ నాకు వచ్చింది కాబట్టి నేను వెళ్ళాను. ఓకే సో వాళ్ళ రిసీవింగ్నెస్ కానీ షోరూమ్ వాళ్ళు చాలా మంచి రిసీవ్ చేసుకున్నారు. ఓకే చాలా బాగా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఓకే ఫస్ట్ సర్వీసింగ్ లో జనరల్ గా ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండవు ఏంటంటే రైట్. మళ్ళీ నెక్స్ట్ సర్వీసింగ్ ఇప్పుడన్నా మీకు? నెక్స్ట్ సర్వీస్ వచ్చేసి 5000 కిలోమీటర్స్ కి నెక్స్ట్ సర్వీసింగ్ ఉంది. తర్వాత 10,000 అంటే 2 ఫ్రీ సర్వీసింగ్ లన్నా? 4 సర్వీసింగ్ ఫ్రీ. 4 సర్వీసులు ఫ్రీ. ఎందుకు అంటే నేను అమౌంట్ కట్టాను ముందుగానే. అచ్చా 7,000 రూపీస్ 4 సర్వీసింగ్ ఫ్రీ అని చెప్పేసి ముందే కట్టాను కాబట్టి. అచ్చా ఓకే. దీని బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది? అండ్ దీని ఫిట్ అండ్ ఫినిషింగ్ ఎలా ఉంది? మీకు కంఫర్ట్ అనిపించిందా? నాకు చాలా కంఫర్ట్ ఫీల్ అయినమ్మా, ఎందుకంటే ఇది గ్రే కలర్ బ్లాక్ డే. ఓకే చాలా బాగా నచ్చింది. ఫినిషింగ్ కూడా చాలా మంచిగా ఉంది. ఓకే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఓకే 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 ఫైన్. చాలా బాగుంది. ఓకే 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 అన్న. ఎట్లా ఉందన్న ఇప్పుడు మీకు ఒకసారి చూద్దామన్నా? అచ్చా ఇది ఇన్సైడ్. ఓకే ఫైన్. ఇదేనన్నా మీరు మ్యాటింగ్ చేయించింది? అవును మ్యాటింగ్ చేశాను. ఓకే ఓకే ఫైన్. టచ్ స్క్రీన్ అన్నది?
ఇన్ఫోటైన్మెంట్ touch screen. ఓకే ఫైన్ ఓకే చూసినట్లయితే ఈ స్పేస్ చాలా బాగుంది. ఓకే నెక్స్ట్ వచ్చేసి ప్రైస్ సపోర్ట్ కూడా బాగుంది. ఓకే హెడ్ రూమ్ బాగుంది. హైట్ హైట్ కూడా సూపర్ కంఫర్టబుల్ ఉంది. ఓకే మన ఫ్యాన్ ఏం కాదు. ఓకే 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 ఫైన్ అన్న, థ్యాంక్స్ అన్న. నెక్స్ట్ బూట్ ఒకసారి చూపించండి అన్న. మన బూట్ స్పేస్ చూసినట్లయితే ఇది ఓకే 318 లీటర్స్. 318 లీటర్స్ ఓకే. చాలా కంఫర్టబుల్ ఉంటుంది. స్టేరింగ్ వీల్ కూడా ఇచ్చారన్న. ఇది వాళ్ళే ప్రొవైడ్ చేశారా మ్యాట్? ఈ మ్యాట్ వాళ్ళే ప్రొవైడ్ చేశారు. అది ఓకే ఫైన్. స్టేరింగ్ వీల్ కూడా ఇచ్చారు. రైట్ ఓకే ఫైన్. 318 అన్న. ఓకే ఇది మీకు బాగా లైట్ ఇచ్చారన్నా? లైట్ రాలేదా? ఓకే ఓకే ఇది ఒక కంఫర్టింగ్ ఉంటుంది. ఆ స్పేస్ స్పేస్ కంఫర్ట్ గా ఉంటుంది. ఫైన్ ఓకే. మా వ్యూవర్స్ కి ఈ కార్ రికమెండ్ చేయడానికి ఏదైనా ఒక 5 రీజన్స్ మీరు చెప్పండి. సో ఇంట్లో వచ్చేసి ఈ బండి కనుక మనం చూసినట్లయితే ఓకే ఈ బెలెనో సిగ్నల్ ఈ పాలిష్ ఉంది కదా, ఫిట్ అండ్ ఫినిష్ ఒకటి చాలా బాగుంది. ఓకే లుకింగ్ చాలా బాగా ఎక్సలెంట్ ఉంది. ఓకే నెక్స్ట్ వచ్చేసి లోపల చూసినట్లయితే స్పేసింగ్ ఉంది కదా, స్పేసింగ్ చాలా స్పేసెస్ ఉంది. ఓకే ఫైన్. పిల్లల కోసం చాలా కంఫర్టబుల్ ఉంది. కంఫర్ట్ ఈ కాస్ట్ లో అన్ని రకాల ఫీచర్స్ నాకు ఉన్నవి. ఓకే సో మీరు 8 lakhs లో మీరు అంటే మనం ఒక 8 lakhs లో కంఫర్టబుల్ గా ఒక కార్ ని మనం ఈజీగా పర్చేస్ చేయొచ్చు. ఓకే ఓకే అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్స్ ఫర్ షేరింగ్ యువర్ వాల్యుబుల్ రివ్యూ. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.